హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో మనం చేసుకుంటున్నాము విలేజ్ స్టైల్ చేపల పులుసు. చేపల పులుసు చేయడం అంటే అదొక రెసిపీ కాదండి, అది ఒక ఆర్ట్. సో మనం ఎలాగో ఆర్టిస్టులు కాబట్టి ముందుగా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లోకి నేను చూపిస్తున్నట్టు కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు ఒక్కొక్కటిగా సపరేట్గా ఫ్రై చేసుకోండి. అవి డ్రై రోస్ట్ చేసి చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకో బగోనలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం చాప్ చేసుకున్న ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. అంతే. ఇప్పుడు ఇవి అన్ని మసాలాలు ఏవైతే మనం ఫ్రై చేసుకున్నామో అవి విడివిడిగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఆనియన్స్ కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను ఫిషెస్ అన్నవి నేను కొర్రమైన చేపలు తీసుకున్నానండి. మీరు మీకు నచ్చిన చేపలు ఏమైనా తీసుకోవచ్చు. ఆ చేపలకి మన ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి మ్యారినేట్ చేశాను. ఫినిష్. మన మసాలా అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసేసుకోవాలి. దాంట్లోకి మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ ఫ్రై చేస్తున్నప్పుడు ఆనియన్ పేస్ట్లో నుంచి వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ అది ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు ఆ టైంలో మనం కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నది వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా వేసి బాగా కలిపేసిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, అదే ధనియా పొడి, జీలకర్ర పొడి అండ్ మెంతి పొడి కొద్దిగా వేసుకొని అవి కూడా మంచిగా కలిపేసి మూత పెట్టేసేయాలి. ఇక్కడ చూడండి, మన మసాలా అన్నది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, అంటే అది కుక్ అవుతుంది అండ్ ఆయిల్ కూడా రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతే. ఇప్పుడు మన డిష్‌లోకి వెళ్తుంది కారం, ఉప్పు. కారం, ఉప్పు కొద్దిగానే వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఫిష్ పీసెస్‌ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కాబట్టి. అంతే. అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మన మాస్టర్ అయిన చింతపండు రసం, కొంచెం చింతపండు రసం అన్నది కొంచెం చిక్కగానే పిండుకోవాలండి. మరి పల్చగా అయితే పులుసు అస్సలు టేస్ట్ రాదు. సో చిక్కగా చింతపండు రసం పిండుకొని ఇక్కడ మన వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా బాయిల్ అవ్వాలి చింతపండు రసం అన్నది. పైనకి ఆయిల్ తేలడం స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం తీసి పెట్టుకున్న ఫిష్ పీసెస్, అంటే మెయిన్లీ ఇప్పుడు ఫిష్ పులుసులోకి, చేపల పులుసులోకి మనము తల అండ్ తోక పీసెస్ వేసుకుంటాం. మీరు కావాలంటే నచ్చితే కొన్ని పొట్ట పీసెస్ కూడా వేసుకోండి. వేసుకొని మరీ ఎక్కువ కలిపేయకండి. ఎందుకంటే చేప ముక్కలు ఏంటంటే ఎక్కువ కలిపామంటే చితికిపోతాయి. కాబట్టి మంచిగా కలిపేసి అంతే. ఇంకా పైన ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే ఇంకా మన చేపలు ఉడికిపోయినట్టే. అంతే అండి. ఇంకా ఫిష్ పులుసు వేసుకొని వేడి వేడి అన్నంలో ఒక్కో ముద్ద లాగిస్తూ ఉంటే అది ఒక ఎమోషన్ లేండి. ఆ రెసిపీ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇట్లాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.